ఈరోజు మనం ఒక చాలా మంచి కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ దామనెల్లూరు అనే ఒక ఊర్లో మొదలవుతోంది. అక్కడ లక్కీ అనే ఒక కుర్రాడుండేవాడు. చాలా చురుకైనవాడు. ఒకరోజు బోరుబావి దగ్గర ఊరివాళ్లు నీళ్లు పట్టుకోవడం చూస్తున్నాడు. అది చూస్తుంటే అతని మనసులో ఒక చిన్న ప్రశ్న మొదలైంది. కాని ఆ ప్రశ్న చాలా లోతైనది. వెంటనే వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి అడిగాడు. లక్కీ అడిగిన ప్రశ్నే ఇదే. తాతయ్య, భూమి లోపలించొచ్చే నీళ్లకి ఇంత విలువిస్తామే, మరి సముద్రంలో అంత నీళ్లున్నా వాటికెందుకు విలువలేదు? చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం కథ యొక్క సారాంశం దాగి ఉంది. దానికి లక్కీ తాతయ్య, చంద్రయ్య చాలా చక్కటి సమాధానం చెప్పాడు. బాబూ, నీళ్లు కూడా మనుషుల్లాంటివే, అన్నీ ఒకేలా ఉండవు అన్నాడు. నీటిని మనుషులతో పోలుస్తూ ఒక అద్భుతమైన కథకు అక్కడే పునాది వేశాడు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా చంద్రయ్య చెప్పిన వివరణలో మొదటి భాగానికి వద్దాం. అసలీ భూగర్భ జలానికి అంత ప్రత్యేకమైన విలువ ఎలా వస్తుంది? దాని వెనక మనకు కనిపించని ఒక పెద్ద ప్రయాణమే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, భూగర్భ జలం ప్రయాణం చాలా నెమ్మదిగా, చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. వర్షం పడినప్పుడు ఆ నీరు భూమిలోకి ఇంకుతుంది కదా. ఆ తర్వాత ఇసుక, మట్టి, రాళ్ళు ఇలాంటి ఎన్నో పొరలగుండా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ప్రతి పొర ఒక న్యాచురల్ ఫిల్టర్లా పనిచేసి అందులో ఉన్న మురికినంతా తీసేస్తుంది. ఇదేదో ఒక్కరోజులో అయ్యే పని కాదు, ఏళ్ల తరబడి సాగే ఒక పెద్ద శుద్ధీకరణ ప్రయాణమిది. ఆ సుదీర్ఘ ప్రయాణం తర్వాత వచ్చే ఫలితమే విలువ. అలా కాలం గడిచే కొద్దీ జరిగే ఈ శుద్ధీకరణ వల్ల ఆ నీటికి ఒక అపురూపమైన విలువొస్తుంది. ఇక్కడే ఉంది అసలు విషయం. సరే, భూగర్భజలం కథ అలా ఉంటే మరి సముద్రపు నీటి సంగతేంటి? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను మనం గమనిస్తే అసలు విషయం మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తేడా చాలా క్లియర్గా ఉంది కదా. ఒకవైపు భూగర్భజలం కష్టపడి ఫిల్టర్ అయ్యి తన విలువను తానే సంపాదించుకుంటుంది. మరోవైపు సముద్రపు నీరు, దీనికి ఎలాంటి శుద్ధీకరణ ప్రక్రియ లేదు, అపారంగా దొరుకుతుంది. అందుకే దాని విలువ తక్కువ. ఒకటి శ్రమ ఫలితం, మరొకటి సులభంగా దొరికేదే. చంద్రయ్య చెప్పిన ఈ మాటలు చూడండి, ఎంత నిజమో. కష్టపడి సంపాదించుకున్న దానికి విలువ ఉంటుంది. అదే సులభంగా, ఎక్కువగా దొరికేదానికి విలువ తగ్గిపోతుంది. ఈ సూత్రం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. అయితే ఇప్పటిదాకా మనం నీళ్ల గురించే మాట్లాడుకున్నాం. కాని ఈ కథ అసలు ఉద్దేశం అది కాదు. ఈ నీళ్ల కథ మన జీవితాలకు, మన వ్యక్తిత్వానికి ఎలా వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఈ కథ అసలైన మలుపు తీసుకుంటుంది. నీటి కథకు మన జీవితానికి ఉన్న సంబంధం చాలా లోతైనది. భూమి పొరలగుండా ప్రయాణించి నీరు ఎలాగైతే శుద్ధి అవుతుందో, అలాగే మనిషి కూడా కష్టాలను, సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే వాళ్ల నిజమైన వ్యక్తిత్వం, వాళ్ల బలం బయటపడతాయి. సులభమైన జీవితానికి లోతు ఉండదు కదా. మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటి? నిజమైన విలువనేదే కాలం, సహనం మరియు శుద్ధీకరణ, ఈ మూడు కలిస్తేనే వస్తుంది. ఈ సూత్రం కేవలం నీటికే కాదు, మన జీవితంలోని ప్రతి అంశానికి వర్తిస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం నీతి కథ యొక్క సారాంశాన్ని ఒక్క మాటలో తెలుసుకుందాం. ఇదే ఈ కథలోని శక్తివంతమైన చివరి నీతి. ఈ ఒక్క వాక్యం మొత్తం కథ సారాంశాన్ని చెబుతుంది. స్వచ్ఛత అయినా, విలువైనా సరే, అవి అంత సులభంగా రావు. వాటి వెనుక ఒక కష్టమైన ప్రయాణం, ఒక మార్పు ఉంటాయి. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, మన జీవితంలో నిజమైన విలువను సంపాదించుకోవడానికి మనం ఎలాంటి ప్రయాణాన్ని ఎంచుకుంటున్నాం? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.